ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రభంజనాన్ని సృష్టించుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆయన. ఇకదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో బిజీగా కావడంతో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీ సినిమాలు దగ్గరగా వస్తున్న విషయం విదితమే. ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన క్రేజ్ ఏమాత్రం ప్రేక్షకుల్లో తగ్గలేదని తెలుస్తోంది. రోజు రోజుకి ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ గారి గురించి నేటికి యువ హీరోలు అనుకుంటూ ఉంటారు. ఆయన సినిమాల కోసం థియేటర్కి వెళ్ళి చూస్తుంటున్న విషయం విదితమే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇంటికి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వెళ్తున్న విషయం విదితమే. అయితే తాజాగా కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారట రేణు దేశాయ్ గారు. పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు తాజాగా ఆయన ఇంటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోపక్క పవన్ కళ్యాణ్ గారి వరుస సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో ఇటీవలే థియేటర్లోకి వచ్చిన ఆయన త్వరలోనే ఓజీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 25వ తారీఖున ఈ సినిమా మన ముందుకు రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే.